మహాగణుడును మహిమోన్నతుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అందరికీ వందనాలు. ఈ దినం మనం సిలువ యొక్క విలువను, సిలువ యొక్క శక్తిని, సిలువ యొక్క బలాన్ని, క్రైస్తవ జీవితంలో సిలువ యొక్క ప్రాముఖ్యతను మనం కొన్ని మాటల ద్వారా తెలుసుకుందాం. అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి మొదటి పత్రిక రాస్తూ ఆయన మొదటి అధ్యాయము 18వ వచనంలో ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నారు. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని యొక్క శక్తి. దేవుని యొక్క శక్తి. సిలువ దేవుని యొక్క శక్తి ఎలా అయింది? అసలు సిలువకున్నటువంటి ప్రాముఖ్యత ఏంటి? సిలువకి అంత విలువ ఎలా వచ్చింది? మనం ఒకసారి చూద్దాం. సిలువ ఇంగ్లీష్లో క్రాస్, CROSS 5 అక్షరాలతోటి ఆ క్రాస్ని మనం చూస్తూ ఉంటాం. అయితే సి అనేది దేన్ని, ఆర్ అనేది దేన్ని, ఓ అనేది దేన్ని, ఎస్ అనేది దేన్ని, ఇంకొక ఎస్ అనేది దేన్ని సూచిస్తుందో మనం ఒకసారి ఈజీగా మనం గుర్తుపెట్టుకోవడానికి దేవుని మాటల్లో మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, సిలువ యొక్క విలువ, ఆ సిలువను చూసినప్పుడు మనకు జ్ఞాపకం రావాల్సింది క్రూసిఫైడ్ క్రైస్ట్. మొదటిగా క్రూసిఫైడ్ క్రైస్ట్. సి స్టాండ్స్ ఫర్ క్రూసిఫైడ్ క్రైస్ట్. దేవుడు లేకపోతే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరం ఆ సిలువను తాకకపోతే అది జస్ట్ ఒక 2 వుడెన్ పీసులుగానే ఉండేది. పాతకాలంలో ఎవరినైనా కానీ రోమావారు శిక్షించాలి అని అంటే ఆ సిలువని ఒక విలువ లేనటువంటి మరణంగా దాన్ని చూపిస్తూ దాని మీద సిలువ వేసి అవమానకరమైనటువంటి రీతిలో వారిని అక్కడ చంపుతా ఉండేవాళ్ళు. ఎవరినన్నా చంపాలి అని అంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు రాజాతి రాజుగా ఉండి, ఆయన ప్రభువుల ప్రభు అయి ఉండి, దేవాతి దేవుడు అయి ఉండి, ఈ లోకంలోనికి నీ కోసం నా కోసం మరణించడానికి ఆయన వచ్చి సిలువ మ్రానుపై ఎక్కి ఆయన ఆ సిలువ మరణాన్ని, ఆ అవమానాన్ని పొందుకున్నారు. మన యొక్క పాపాలని ఆయన భరించారు. యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని మనం చూస్తే ఆయన సొగసైనను స్వరూపమైనను లేకుండా ఉన్నారు. ఆయన మన అతిక్రమాల్ని ఆయన భరించారు. మన దోష శిక్షను ఆయన మీద వేసుకున్నారు. ఆయన అవమానకరమైనటువంటి రీతిలో ఆ సిలువను ఆయన పొందుకొని, ఆ సిలువ మరణాన్ని పొందుకొని ఆయన సిలువకు ఒక విలువని తీసుకొని వచ్చారు. ప్రతి క్రైస్తవుని యొక్క జీవితంలో, ప్రతి సంఘములో దేవుని యొక్క శక్తి ఆ సిలువ ద్వారా, ఆ సిలువను చూసినప్పుడు మనకి తెలుస్తూ ఉంటుంది. చూడండి, ఆ క్రూసిఫైడ్ క్రైస్ట్ని ఆయన తండ్రి అయినటువంటి దేవుడు ఆయనను శిక్షించడానికి ఇష్టపడ్డారంట. ఎందుకు? నీ కోసం నా కోసం, నీవు నేను బ్రతకాలి అని, నీవు నేను మరణాన్ని జయించాలి అని, నీవు నేను ఆ శిక్షను పొందుకోకుండా ఆ శిక్ష మొత్తం కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి మీద వేసి ఆ యొక్క అవమానకరమైనటువంటి ఆ మరణాన్ని ఆ సిలువలో ఆయన పొందుకున్నారు. అందుకనే మనం సిలువను చూసినప్పుడు మనం గుర్తుకు రావాల్సింది, మన విలువ తెలియాల్సింది ఆ క్రూసిఫైడ్ క్రైస్ట్ని మనం చూసినప్పుడు ఆ సిలువ యొక్క విలువ మన జీవితంలో మనకి అర్థమవుతుంది. రెండవదిగా ఆర్ స్టాండ్స్ ఫర్ రిజరెక్టెడ్ క్రైస్ట్. రిజరెక్టెడ్ క్రైస్ట్. చూడండి, లూకా సువార్త 23వ అధ్యాయము 5-6 వచనాల్లో, మార్కు సువార్త 16-6 వచనంలో చూస్తే గనక అక్కడ మనకి యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసిన తర్వాత ఆయన యొక్క దేహాన్ని, ఆయన యొక్క శవాన్ని తీసుకొని వెళ్ళి అక్కడ ఆ యొక్క సమాధిలో పెట్టినప్పుడు ఆదివారం తెల్లవారుజామునే కొంతమంది స్త్రీలు అక్కడికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అక్కడ వెళ్ళినటువంటి స్త్రీలతోటి ఆ దేవదూత వారితో మాట్లాడుతూ, ఏం వెతుకుతున్నారు మీరు? ఎందుకు వెతుకుతున్నారు? సజీవుడైనటువంటి దేవుడు ఆయన లేచి ఉన్నాడు. ఆయన మరణించిన వాడిగా లేడు. ఆయన లేచి ఉన్నాడు. ఆయనను మృతులలో మీరు ఎందుకు వెతుకుతున్నారు అని అక్కడ సెలవిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కదా. మనం ఆరాధించేటువంటి దేవుడు, మన ఆరాధ్య దైవం, ఆయన
మరణించినటువంటి దేవుడు కాదు, మరణించి తిరిగి లేచినటువంటి దేవుడు, మరణాన్ని జయించినటువంటి దేవుడు. ఓ మరణమాని ముల్లెక్కడ, ఓ మరణమాని విజయం ఎక్కడా అని చెప్పేసి ఆయన మరణాన్ని పాదాల కింద వేసి తొక్కి ఆ మరణ విజయుడిగా ఆయన లేచి అదే పునరుద్ధాన బలాన్ని నీకు నాకు ఇవ్వాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అందుకని ఆ సిలువను చూసినప్పుడు ఆ సిలువ ఖాళీ అయినటువంటి సిలువగా, ఖాళీ అయినటువంటి సమాధిగా మనం చూస్తాము. ఖాళీ అయినటువంటి సమాధిని, ఖాళీ అయినటువంటి ఆ సిలువను చూసినప్పుడు లేచినటువంటి మరణ విజయుడిగా లేచినటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని మనం మనం జ్ఞాపకం చేసుకుంటాం. అందుకనే ఆ సిలువను చూసిన వెంటనే మరణ విజయుడైనటువంటి పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. సో ఆర్ స్టాండ్స్ ఫర్ రిజరెక్టెడ్ క్రైస్ట్. మూడవదిగా ఓ ఓ స్టాండ్స్ ఫర్ ఒబీడియంట్ క్రైస్ట్ని మనం అక్కడ చూస్తాం. చూడండి, రాజాతిరాజుగా ఉన్నాడు, ఆయన ప్రభువుల ప్రభువుడుగా ఉన్నాడు. ఆయన పొందుకోవాల్సినటువంటి శిక్ష అది కాదు. కానీ ఆ సిలువలో ఆయన్ని చూసినప్పుడు ఆయన తనను తాను ఎంతగా తగ్గించుకున్నాడో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయములో ఎంత చక్కగా అపోస్తుడైనటువంటి పౌలు అక్కడ ఆయన గురించి వివరిస్తూ ఆయన ఏం చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువారి గురించి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా తగ్గించుకున్నాడంట. చూసారా, ఆయన తగ్గింపు, ఆయన ఒబీడియన్స్ని మనం చూస్తే ఆశ్చర్యపోతాం. దేవాతి దేవుడైనటువంటి ఆయన సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి ఆయన మానవ శరీరాన్ని ధరించుకొని దాసునిగా ఈ లోకంలోనికి వచ్చి ఆయన మన కోసం అవమానకరమైనటువంటి ఆ శిలువ మరణాన్ని పొందుకోవటానికి సైతం తగ్గించుకున్నారంట. అక్కడ మనం చూస్తే మనుష్య కుమారుడు ఆయన ఆయన మనకి ఆయన పరిచారం చేయటానికి వచ్చాడు, కానీ ఆయన పరిచారం చేయించుకోవటానికి వచ్చాడు అని మనం ఎక్కడ చూడం. అందుకనే మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనంలో ఏముంటుందండి అంటే, మనుష్య కుమారుడు పరిచారం చేయించుకోవటానికి రాలేదు, పరిచారం చేయటానికి వచ్చారంట. అంటే ఎంతగా తగ్గించుకున్నాడో చూసారా. ఈ రోజున క్రైస్తవుని యొక్క జీవితంలో మరుగవుతున్నటువంటిది ఆ తగ్గింపు, మరుగవుతున్నటువంటిది కనబడనటువంటిది ఆ తగ్గింపు. కానీ సిలువను చూసినప్పుడు ఖచ్చితంగా మనకు గుర్తుకు రావాల్సింది ఎంతలా తగ్గించుకున్నటువంటి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు. దేవాతి దేవుడే సిలువ మరణం పొందినంతగా ఆయన తగ్గించుకున్నాడు. మనం ఎంత తగ్గించుకోవాలి? మనం దేనికి అర్హులము? మనము ఎంతటి వారము ప్రభువారితో పోల్చుకుంటే? ఆయనే అంత తగ్గించుకుంటే మనం ఎలా ఉన్నాం? ఈ రోజున పరిచారం చేయించుకోవటానికి ఇష్టపడుతున్నాం, కానీ పరిచారం చేయటానికి ఇష్టపడట్లేదు. ఇతరుల చేత మనం సహాయం పొందుకోవటానికి, ఇతరుల చేత మనం సేవలు చేయించుకోవటానికి మనం ఇష్టపడుతున్నాం, కానీ మనం సేవ చేయటానికి ఇష్టపడట్లేదు. చూసారా, కొన్ని చర్చెస్లో మనం చూసినప్పుడు క్రైస్తవులు అని పిలువబడేటువంటి వాళ్ళు తగ్గింపు లేని వారిగా, గర్వాంధకారులుగా వారు అనేక మంది ఉంటూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనం ఎప్పుడైనా మన తోటివారు వాళ్ళు చెప్పులు పట్టుకోవటానికి మనం చాలా ఇదిగా నామోషిగా ఫీల్ అయ్యి అట్లాంటి వాటిని మనం అంటుకోము. ఎవరన్నా తిన్న ప్లేట్లు మనం తీయటానికి కూడా ఇష్టపడం. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యుల యొక్క పాదాలు కడిగి ఆయన తగ్గించుకున్నాడు. అంతేకాదు, పౌలు గారు చెప్పినట్లుగా ఎంతగా తగ్గించుకున్నాడు అని అంటే, ఆయన శిలువ మరణం పొందినంతగా అవమానకరమైనటువంటి మరణాన్ని పొందుకోవటానికి సైతం నీ కోసం నా కోసం ఆయన తగ్గించుకున్నాడు. సో ఒబీడియంట్ క్రైస్ట్ని ఆ శిలువను చూసినప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. 4వదిగా ఎస్ స్టాండ్స్ ఫర్ సఫరింగ్స్ ఆఫ్ క్రైస్ట్. సఫరింగ్స్ ఆఫ్ క్రైస్ట్. ఈ రోజున క్రైస్తవుని యొక్క జీవితంలో, విశ్వాసుల యొక్క జీవితంలో, సంఘం యొక్క జీవితంలో మరుగవుతున్నటువంటిది శ్రమ పడటానికి ఇష్టపడేటువంటి వారు, శ్రమ పడటానికి ఆసక్తి చూపనటువంటి వాళ్ళు. కానీ నా ప్రభు ఆయన ఆత్మీయంగా ఆయన శ్రమ పొందారు. ఎలా పొందారు? ఆయన బాప్తిస్మం పొంది 40 దినాలు ఆయన
ఆ, ఉపవాసం చేసినప్పుడు సాతాను చేత లోపల శోధించబడ్డారు. ఆత్మీయ శోధన అని అంటే లోపల నుంచి బయలుదేరేటువంటి టెంప్టేషన్స్ని ఆ సాతానుడు దేవుణ్ణి అక్కడికి తీసుకొని వెళ్ళి ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను, తర్వాత నువ్వు దేవాలయం శిఖరం ఎక్కి నువ్వు కిందకు దూకు, నువ్వు దేవుని కుమారుడు అయితే, అంతేకాదు నువ్వు నాకు మొక్కు, నేను ఈ లోకాన్ని అంతా కూడా ఇస్తానని చెప్పేసి అని ఆయన టెంప్ట్ చేసినప్పుడు ఆ నేత్రాశ జీవపు డంబాన్ని దేవుడు జయించి ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క శ్రమలలో నుంచి ఆయన వెళ్ళి ఆ శ్రమను జయించారు. అంతేకాదు శారీరకంగా అనేకమైనటువంటి శ్రమలు మనం పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో అక్కడ ఏముంటదంటే, ఆయన శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నానంట. పైన మనం చూసాం కదా ఇందాక, ఓ స్టాండ్స్ ఫర్ ఒబీడియంట్ క్రైస్ట్. ఆయన ఆ ఒబీడియన్స్ని ఎలా నేర్చుకున్నారయా అంటే, శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన శ్రమలు పొందటం ద్వారా ఆ ఒబీడియన్స్ని ఆయన నేర్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు 12వ అధ్యాయంలో ఒక మాట, చక్కని మాట అక్కడ కూడా ఉంటుంది. విశ్వాసుల గురించి అక్కడంతా మాట్లాడుతూ ఆయన 12వ అధ్యాయము 2వ వచనము చివరి పోర్షన్ చదువుతున్నాను. ఆయన తన ఎడల ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చూసారా, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించారు. సిలువలో ఆయన పొందినటువంటి దెబ్బలు, సిలువలో పొందినటువంటి గాయాలు, సిలువలో పొందినటువంటి శ్రమ, ఏ శ్రమ కన్నా ఎక్కువ అండి అది? ఏ శ్రమ కన్నా తక్కువ చెప్పండి? ఏ శ్రమ కన్నా తక్కువ? ఆ శ్రమని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే క్రైస్తవుల యొక్క జీవితంలో ఆ సిలువను చూసినప్పుడు శ్రమ పొందినటువంటి నా ప్రభువు గుర్తుకు రావాలి. శ్రమ పొందటానికి మనం భయపడకూడదు. శ్రమలు సహించిన వాడు పుటం వేసినట్టుగా దేవుని యొక్క చేతిలో మలచబడిన వానిగా ఆ క్రైస్తవుడు మలచబడతాడు. శ్రమ పడటానికి, శ్రమ పొందుకోవటానికి, శ్రమను స్వీకరించటానికి మనం ఎప్పుడు భయపడకూడదు. శ్రమ పొందితేనే కిరీటాలు ఉంటాయి, శ్రమ లేకపోతే కిరీటాలు లేవు. అందుకనే అటువంటి శ్రమలు సహించి ఆయన మనకి మాదిరికరంగా ఉండి మనకు నేర్పించి ఆయన ఆ యొక్క శ్రమలని జ్ఞాపకం చేస్తూ ఆ సిలువను చూపిస్తూ ఉన్నాడు. క్రైస్తవుని జీవితంలో ఆ సిలువను చూసినప్పుడు సిలువ ఎందుకు శక్తి కలిగింది అని అంటే అందుకే శక్తి కలిగింది. అటువంటి గొప్ప శ్రమలను సహించి ఆయన మనకు మాదిరికరంగా ఉండి ఆయన అటువంటి శ్రమలను మీరు కూడా ఎదుర్కోగలరు అని చెప్తూ ఉన్నారు. చూసారా, సఫరింగ్స్ ఆఫ్ క్రైస్ట్ని ఆ యొక్క సిలువ జ్ఞాపకం చేస్తూ ఉంది. చివరిగా రక్షణ పొందుకోవటానికి ఆ సిలువ ఒక గుర్తుగా మనకి కనబడుతోంది. ఎందుకంత శక్తి కలిగింది అని అంటే, దేవుని నమ్మిన వారికి ఎందుకంత శక్తి కలిగింది అని అంటే, ఆ సిలువ మరణము ద్వారా, ఆయన పొందినటువంటి యొక్క మరణము ద్వారా, ఆ యొక్క రిజరెక్షన్ ద్వారా ఈ రోజున మనకి ఆయన ఆ యొక్క సాల్వేషన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. లోకంలో ఎందరైతే ఆయన అంగీకరించారో వాళ్ళందరికీ కూడా ఆయన ఆ యొక్క శ్రమ పొంది మరణించినటువంటి ఆ సిలువ సాక్షిగా, మరణమును జయించి లేచినటువంటి ఆ యొక్క పునరుద్ధానుడిగా ఈ రోజున మనకు ఆ రక్షణను అనుగ్రహిస్తూ ఉన్నారు. అక్కడే హెబ్రీ పత్రికలో ఒక మంచి మాట ఉంటుంది. 5వ అధ్యాయము 10వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడయ్యాడంట. హీ బికేమ్ ది ఆథర్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్. ఆయన నిత్య రక్షణకు ఆయన కారకుడయ్యాడంట. అంతే కదా. అంతేకాకుండా ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలని మనం ఒకసారి అక్కడ చూసుకుందాం. చూడండి, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయములో సమాన అనుభవం కలవాడనై ఆయనను
ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడు నగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తను నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకున్నాను అని అపోస్తుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పి సంఘానికి అక్కడ రాస్తూ అక్కడ మాట్లాడుతున్నాడు. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలుగునని. ఎవరికి పునరుద్ధానం కలుగుతుంది? ఎవరికి ఆ భాగ్యం ఉంటుంది? ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన రక్షణను పొందుకుంటారో వారికి ఆ అనుభవం ఉంటుంది. అందుకని ఆయన అక్కడ మాట్లాడుతూ కూడా ఏమంటారంటే, పైన చెప్పినటువంటి సఫరింగ్స్ ఆఫ్ క్రైస్ట్లో ఇంకేమైనా మిగిలిపోయినాయేమో ఆ సఫరింగ్స్ నేను పొందుకోవటానికి, ఆయన మరణ అనుభవంలో సమాన అనుభవాన్ని పొందుకోవటానికి నేను ఇష్టపడుతున్నాను. మిగిలిందంతా ఈ లోకాన్నంతా పెంటతో సమానంగా ఎంచుకొని విడిచిపెడుతున్నాను అని అపోస్తులైనటువంటి పౌలు గారు అక్కడ మాట్లాడుతున్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఆ సాల్వేషను యేసుక్రీస్తు నామములో మాత్రమే వస్తుంది. ఆ సిలువను చూసినప్పుడు, ఆ సిలువలో ఆయన పొందినటువంటి మరణము ద్వారా, అంతేకాకుండా ఆయన మరణ విజయుడిగా లేచి పునరుద్ధాన బలాన్ని పొందుకొని ఆ పునరుద్ధాన బలాన్ని మనకు కూడా అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు. కాబట్టి దాని ద్వారా మాత్రమే మనకు రక్షణ కలుగుతుంది. అందుకనే సిలువ యొక్క విలువను మనం గుర్తెరగాలి, సిలువ యొక్క శక్తిని మనం గుర్తెరగాలి. ఆ సిలువను చూసినప్పుడు క్రూసిఫైడ్ క్రైస్ట్ మనకు గుర్తుకు రావాలి, రిజరెక్టెడ్ క్రైస్ట్ మనకు గుర్తుకు రావాలి, ఒబీడియంట్ క్రైస్ట్ మనకు గుర్తుకు రావాలి, సఫరింగ్స్ ఆఫ్ క్రైస్ట్ మనకు గుర్తుకు రావాలి, సాల్వేషన్ అండ్ సొల్యూషన్ ఆఫ్ క్రైస్ట్ మనకు గుర్తుకు రావాలి. ఈ లోకంలో మనం నశించిపోకుండా ఉండాలి అని అంటే మనం ఆ యొక్క సిలువను మనం దరిచేరి, సిలువను మన హృదయాల్లో పెట్టుకొని, సిలువ చూపిస్తున్నటువంటి ఆ విలువైనటువంటి మార్గాలను మనం గుర్తెరిగి, సిలువ విలువను ఎరిగి, సిలువలో ఉన్నటువంటి ఆ యొక్క సిలువ మరణం పొందినటువంటి క్రీస్తును మనం గుర్తెరిగి, ఆ క్రీస్తును అనుసరించి మనం నడిచి మంచి ఆశీర్వాదాలు పొందుకోవాలని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను.